నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ లీడర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిత్యం జనంలోనే ఉండేవారు. ప్రజల కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారనే అభిప్రాయం ఉంది. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జనానికి, మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు పూర్తిగా దూరమయ్యారు. దీంతో జగన్ పై వ్యతిరేకత పెరిగింది. ఎన్నికల్లో వైసీపీ దారుణ ఫలితాన్ని మూటకట్టుకుంది. తాజాగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. జగన్ కోసం జనం పోటెత్తారు. రాయలసీమ జిల్లాల్లోని నలుదిక్కుల నుంచి జగన్ కోసం వైసీపీ శ్రేణులు, సామాన్య ప్రజలు వెళ్లారని సమాచారం. జగన్ కు తమ గోడు వినిపించారు. జగన్ నుంచి ప్రధానంగా జనం, వైసీపీ కార్యకర్తలు కోరుకునేది ఒకే ఒక్కటి, కేవలం ఒక పలకరింపు. సమస్యల్ని పరిష్కరించాలని కూడా జగన్ను అభిమానించే వాళ్ళెవ్వరూ కోరుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తానిచ్చిన హామీల వరకు జగన్ అమలు చేశారనే సానుకూల అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే మాస్ లీడర్ అయిన జగన్ తమకు దూరంగా ఉత్సవ విగ్రహంలా మారిపోయారన్న కోపమే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఇదే సందర్భంలో జగన్ లౌక్యంగా మాట్లాడాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. సీఎం చంద్రబాబు అసాధ్యమైనవి కూడా తాను చేస్తానని ధీమాగా చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటివి నమ్ముతారని, మరీ ముఖ్యంగా జగన్ చెబితే చేస్తాడనే విశ్వసనీయత ప్రజల్లో ఉందని అంటున్నారు. చంద్రబాబులా లౌక్యం తెలియక నీతి, నిజాయితీ అంటూ మాట్లాడుతూ ఉంటారని, అవేవి రుచించవని జనం అభిప్రాయం. ఏది ఏమైనా జనంతో మళ్లీ జగన్ మమేకం కావడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.